గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం, అన్నమయ్య పార్కులను ఈ రోజు ఉదయం మంత్రి విడుదల రజని సందర్శించారు. వాకింగ్ ట్రాక్లోని పౌరులను పలకరించారు. గుంటూరు నగర సమగ్ర అభివృద్ధి తమ ధ్యేయమని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని చెప్పారు. డివిజన్ల వారీగా ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా తాను వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగబోతున్నానని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రికి స్థానికుల నుంచి సానుకూల స్పందన లభించింది. ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని రైతు బజారును కూడా మంత్రి విడుదల రజని సందర్శించారు. రైతు బజారులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వెంకట పెన్షన్ వస్తుందా? బాగానే ఉందా? రోజు ఎన్నింటికి వస్తావు? అవునా? అప్పటి నుంచి 11 దాకా ఉంటావా? బాగానే కదా?